మరి విష్ణు పోలీసుల్ని ఏం డిమాండ్ చేశారు ఏంటి అనేది కూడా ఒకసారి అడుగుదాము. విష్ణు గారు, మీరు పొద్దు నుంచి కూడా వర్షినితోనే ఉన్నారు కాబట్టి పోలీసులతో మీరేం మాట్లాడారు, పోలీసులు ఏం వివరణ ఇచ్చారు? పొద్దున్న 7 గంటలకు వచ్చామండి మేము. 7 గంటలకు ఫస్ట్ మోకిలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. మోకిలా నుంచి మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడి నుంచి మేము మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన దగ్గర నుంచి మాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. లోపలికి వెళ్ళినా కూడా బయటకు వచ్చి అన్నారు. ఇక మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. ఇందాక నేను గట్టిగా లోపలికి వెళ్ళి అడిగితే ఆ అమ్మాయికి ఇష్టం లేదు మీతో రావడం, ఆ అమ్మాయిని మేము ఇలా రీహాబిలేషన్ సెంటర్కి అలా పంపిస్తామని మాట్లాడారు. నేను ఆల్రెడీ మరి మంగళగిరి పిఎస్లో కేసు ఉందండి, మేము అక్కడ మాకు దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లాలో వేయించుకుంటాము, ఇది రంగారెడ్డి జిల్లా కాబట్టి తెలంగాణ కిందకి వస్తుంది కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, మా పిల్ల మా సొంత ఊర్లలో అక్కడ దగ్గరలో మేము చేయించుకుంటాము, మా పోలీసులతో మేము మాట్లాడి చేయించుకుంటామండి అన్న. అంటే ఆయన చాలా ర్యాష్గా చెప్పేశాడు, ఎందుకు కుదరలేండి మీరు వెళ్ళిపోండి, మా పని మేము చేస్తామన్నారు. నేను ఆ తర్వాత అందరికీ చెప్పడం జరిగింది, వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ అన్నయ్యని అందరినీ పిలిపించి విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పటి వరకు మీతో ర్యాష్ గా బిహేవ్ చేశారని చెప్పారు కదా, మరి ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ పిల్ల పైన ఎటువంటి కేసు నమోదు చేయలేదు, అంటే పోలీస్ స్టేషన్ లో పెట్టుకునే రైట్స్ లేవు 6 తర్వాత ఒక లేడీని, మరి ఇప్పుడు ఎక్కడికి పంపిస్తారు ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? లేదండి, ఇప్పుడే మాటలు జరుగుతున్నాయి లోపల, ఏంటనేది ఒక 10 నిమిషాల్లో తెలిసిద్దని అనుకుంటున్నాను. మీరు వర్షినితో మాట్లాడారా? ఒక్కసారి మాట్లాడాను, తను కూడా చాలా ర్యాష్ గా బిహేవ్ చేస్తుంది. అంటే మిమ్మల్ని కొట్టే ప్రయత్నం కానీ తిట్టడమే చేస్తుంది, కొద్దిగా బూతులు కూడా వాడుతుంది గట్టిగానే. ఏంటంటే ఆ మందుల ప్రభావం కొద్దిగా ఉంటుంది కదండి, కొద్దిగా వాళ్ళ వల్ల వచ్చిన సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలతో బాగా నలిగిపోయింది. కాళ్ళకి చెప్పులు వేసుకోకపోవడం వల్ల కాళ్ళు పాడైపోయినాయి, ఫేస్ పాడైపోయింది, మొత్తం బాడీ పాడైపోయింది. లేదండి, మాక్సిమం 6 months అబవ్ పడుతుంది. మళ్ళీ అమ్మాయి మనిషిగా మారాలన్నా అంత ముందున్న వర్షంలాగా తయారవ్వాలన్నా 6 నెలలు పడుతుంది. అంటే ఏ విధంగా ఉంది, మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఇంతకు ముందు ఉన్నంత ఆ చామదంతా లేదంటున్నారు, అమ్మాయి నీరసంగా ఉందా, అంటే తిండి తినలేని వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉందా, లేకపోతే మీకు ఏమైనా తేడా కనిపించిందా అమ్మాయి ఫేస్? నేనైతే బాలకృష్ణ గారు, మన కాశీ బాలకృష్ణ గారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తాను ఫస్ట్ నుంచి. మందు పెట్టారని అనుకోండి, ఎందుకంటే ఒక మనిషి ఉన్నట్టుండి తగ్గిపోడు, రోజు అదే అన్నం తింటాడు, రోజు అలాగే ఉంటున్నాం, రోజు అవే ఉంటున్నాయి, ఉన్నట్టుండి మనిషి బరువు తగ్గిపోయింది, ఉన్నట్టుండి సన్నగా పీలగా తయారవుతుంది. ఇక ఆ బాడీ ఇన్ఫెక్షన్స్ తేడాగా ఉన్నాయి. సో నీకు అది ఫిక్స్ అయిపోయాను, ఇంకా తను ప్రాబ్లంలో ఉంది. సో ఇలాగా సో ఇప్పుడు మీకు 6 గంటల తర్వాత ఏమైనా మీకు కానీ అందజేస్తే మీరు మంగళగిరి తీసుకువెళ్ళి తన రీహాబిలిటేషన్ సెంటర్కి ఏమైనా జాయిన్ చేస్తారు? ఫస్ట్ అనేది ముందు పిఎస్కి తీసుకెళ్ళాలండి, పిఎస్కి తీసుకెళ్ళి అక్కడ ముందు సార్తో మాట్లాడించి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళు రాస్తే అది రాపించుకోవడం, లేదంటే కనుక మానసిక వైద్యశాలకు రాస్తే అక్కడికి తీసుకెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని బట్టి చేస్తాను. సో ఇంకా శ్రీనివాసే కావాలంటుందా? ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడిందంట, నేను వాడితోనే ఉంటాను. శ్రీనివాస్ వాళ్ళ అన్నయ్యతోనా? లేదండి, మన వర్షి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, హర్ష ఉన్నాడు కదా, హర్షతో మాట్లాడింది. నాకు వాడే కావాలి, మళ్ళీ వాడు 10 రోజులు బయటకు వస్తా అని చెప్పాడు నాకు, నేను వాడితోనే ఉంటాను, నాకు మీరు ఎవరు అక్కర్లేదు, నాకు చెప్పే వెళ్ళాడు అన్ని, మీతో కూడా ఉండద్దని చెప్పాడంట అని చెప్పి వెళ్ళాడంట. 10 రోజుల్లో వస్తాడని శ్రీనివాసే కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. 10 రోజుల్లో అన్ని ఆయనే కన్ఫర్మ్ చేశాడు కదండి మొదటి నుంచి కూడాను పోలీసులతో. కానీ ఇప్పుడంటే అందరు కళ్ళు తెరిచారు కాబట్టి ఓకే, అంతకు ముందు ఇలా లేదు, ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా గట్టిగా మాట్లాడుతుంది, ఒకప్పుడు ఎవరు ఇలా లేరు, కనీసం కేసు కూడా తీసుకోలేదు ఎక్కడ. మేము అంతకుముందు షామీర్పేట వెళ్ళినప్పుడు అయితే ఎవరు పట్టించుకోలే. ఇదే కేసు నిజంగా షామీర్పేటలో అదే 45 రోజుల క్రితం సార్ పట్టించుకుని ఉంటే అక్కడే అయిపోయేది. వాళ్ళ అమ్మ నాన్న పిలవండి అని చెప్పి ఆయన పిలిచి కొద్దిగా కౌన్సిలింగ్ ఇస్తే అయిపోయేది. కానీ ఈ కేసు మా ప్రతి కింద రాదని ఆయన బయటికి పంపించేశారు. ఆయన రూల్స్ మాట్లాడారు, కానీ ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతూ వచ్చింది. ఈరోజు చూస్తే మీరు చూస్తున్నారు కదా, పెళ్లి పేరెంటాలని, వాళ్ళ శోభనాలని, పిల్లలని, ఏంటి చండాలం అంతా. నిజంగా 2 రాష్ట్రాలు వీళ్ళకి చచ్చిపోతున్నారండి. సో ఇప్పుడు అమ్మాయి నేను రాను, పోలీస్ స్టేషన్లోనే ఉంటాను అని అంటే ఏమంటారు? తను ఇంకా మీతో రాను, నేను పోలీస్ స్టేషన్లో ఉండడానికైనా ఇష్టపడతాను అని అంటే ఏం చేస్తారు? అవే మాట్లాడుతున్నారు లోపల మాట్లాడుతున్నారు, దాన్ని బట్టి ఏదైనా చేస్తాను అంతే. సో ఇదండి ప్రెసెంట్ మనకి విష్ణు మాటలలో కనుక చూసుకున్నట్టయితే ఇటు పోలీసులు కూడా మొత్తం కూడా అసలు ఏం చేస్తారు ఏంటి అన్నది అయితే ఒక గోప్యంగానే పెట్టారన్న విషయం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షిని కూడా ఇష్టపడటం లేదు, తన తల్లిదండ్రులతో వెళ్ళడానికి కానీ లేకపోతే ఎక్కడైనా ఉండడానికి కానీ ఇష్టపడట్లేదు. ఎందుకంటే తన శ్రీనివాస్ చెప్పాడు తల్లిదండ్రులతో వెళ్ళొద్దని చెప్పాడు, అలాగే ఇక్కడ ఎవరితో కూడా ఉండొద్దని పర్టికులర్గా చెప్పాడు.